వర్షాలకు నగరంలో నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో దోమల లార్వా వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేయడం వంటి చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. గురువారం నగరంలో ఆకారంపల్లి, కొర్లగుంట తదితర ప్రాంతాలలో మురుగునీటి కాలువలను పరిశీలించి ఆయిల్ బాల్స్ వేయించే కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగరంలో ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాలలో పెద్ద డ్రైనేజీ కాలువల్లో చెత్త తొలగించడం వల్ల వర్షపు నీరు కొంతమేర సజావుగా వెళ్తున్నాయని అన్నారు. అయితే కొన్ని ప్రాంతాలలో మాత్రం మురుగు కాలువల్లో నీరు రోడ్లపైకి వస్తున్నాయని అన్నారు. అవి కూడా రాకుండా ఇంజనీరింగ్ అధికారులు, హెల్త్ అధికారులు కలిసి చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతిరోజు కాలువల్లో ఖాళీ స్థలాలలో చెత్త తొలగింపు పనులు చేపట్టాలని అన్నారు. పాడైన డ్రైనేజీ కాలువలకు మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అకారంపల్లి చివర మురుగునీరు ఆగకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీర్ అధికారులు ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ సుమతి, సర్వేయర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.